హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అనమాట. సాటర్డే వెళ్ళాం కదా, ఇది వచ్చేసి సండే అనమాట. సండే రోజైతే నాటుకోడి అలాగే బగారా రైస్ అయితే ప్రిపేర్ చేసింది. నార్మల్గా ఏంటంటే బగారా రైస్ చాలా తగ్గించేసాను తినడం. గ్యాస్ ఫామ్ అవుతుంది, ఇక అందుకనేసి తినడం లేదు. బట్ ఇక ఎలాగో 9th మంత్ కదా, కొంచెం తినాలని కూడా అనిపించేసింది. చాలా రోజులైంది తినక. నాకు గ్యాస్ ఫామ్ అవుతుంది అనేసి అవాయిడ్ చేశాను. బట్ తినేసాను. మా అమ్మని చేయమని చెప్పాను, అడిగింది. సో వైట్ రైస్ చేయనా బగారా చేయనా అనేసి, బగారానే చెయ్యి, ఏదైతే అది తర్వాత చూద్దాము అనేసి. సో వేడి వేడిగా బగారా రైస్ అయితే వండేసింది. అలాగే నాటుకోడి, నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ లెమన్ కంపల్సరీ అనమాట. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. సో ఇక నాకేంటంటే 9th మంత్ తగిలిన కానుంచి ఏమేమి ఫుడ్స్ తినాలి, ఇంకా ఏం మిగిలి ఉన్నాయనేది చూస్తున్నాను. మా మున్నగాడు ఇక్కడైతే కోళ్ళకైతే బియ్యం వేస్తున్నాడు. ఏంటంటే ఇప్పుడు వెళ్ళినా కోళ్ళు ఎక్కువ ఉంటూ ఉంటాయి కదా, సో వీడు ఇలా పనులు చెప్తూ ఉంటాం. మేము చెప్పినా చెప్పకపోయినా ఇంకా వాడికి కూడా అలవాటు అయిపోయింది అనుకుంటా. చిన్నపిల్లలు అవి ఇవి ఉంటాయి కదా కోళ్ళు, ఒక మంచిగా గిన్నె గ్లాసు తీసుకొచ్చుకుంటాడు, బియ్యం నిండుగా తీసుకొచ్చి అయితే వేస్తూ ఉంటాడనమాట. సో కోళ్ళు కూడా మంచిగానే ఉన్నాయి ఇప్పుడు. నాటుకోడి గుడ్లు కూడా ఎక్కువే ఉన్నాయన్నమాట. 2-3 కోళ్ళు అయితే మంచిగా అయితే గుడ్లు పెడుతున్నాయి. తీసే పని ఏం లేదనమాట, పైన అటక మీద పెడుతూ ఉంటాయి. కోతులు వస్తేనే కొంచెం ప్రాబ్లం అనమాట. కోతులు లేకపోతే ఆ ఎగ్స్ మంచిగా అక్కడే ఉంటాయి, అక్కడే పొదుగుతాయి, అక్కడే పిల్లలు పెడుతూ ఉంటాయి అన్నమాట. సో అలా ఉంటుంది. మేము కోస్తూనే ఉన్నాం, కోళ్ళు మంచిగా అవుతూనే ఉన్నాయి. ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో అనమాట. అమ్మాయిది వేడివేడిగా ఛాయ్ అయితే పెట్టేసింది. ఇక ఛాయ్ తాగుతున్నాను. నార్మల్గా 9th మంత్లో వెళ్ళనేమో అనుకున్నాను అనమాట. సో నాకు పెయిన్స్ అనిపిస్తున్నాయి కదా, 2 డేస్కి 3 డేస్కి అలా పెయిన్స్ వస్తుంటే మళ్ళీ అక్కడి నుంచి రావడం ఇబ్బంది అనేసి మ్యాక్సిమం వెళ్ళకూడదు అనుకున్నాము. బట్ 8th మంత్లో వెళ్ళొచ్చాను. ఇక అందుకనేసి కొంచెం సెంటిమెంట్ కూడా ఉంటుంది కదా, ఇక అందుకనేసి అయితే వెళ్ళైతే ఒక 2 డేస్ అయినా ఉందామని అయితే వెళ్ళాను అనమాట. భయపడుతూనే వెళ్ళాను. సో కొంచెం దూరం మళ్ళీ అందులో ఆటోలో వెళ్ళాము మేము. సో ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో అమ్మాయిది మొత్తం అయితే వాకిలైతే ఊడ్చేస్తుంది. ఇక చలికాలం స్టార్ట్ అయింది కదా, వేడి నీళ్ళు అయితే ఇలా పొయ్యి మీద పెడుతూ ఉంటాము. పిల్లలు కూడా అంతే, మా అక్క వాళ్ళ పిల్లలు ఇంకా హాలిడేస్ మంచిగా వస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. పిల్లలందరూ ఇక్కడ పొయ్యి చుట్టూ కూర్చొని ఉంటారనమాట, చలి కాచుకుంటే. ఎర్లీ మార్నింగ్ అలాగే ఈవినింగ్ టైంలో, ఎర్లీ మార్నింగ్ టైంలో నీళ్ళు కూడా చల్లగా ఉంటాయి కదా. సో ఇక పొయ్యిరా చేయడం, కట్టెలు పెట్టడం, మంచిగా చుట్టూ కూర్చోవడం, ఆ వేడి నీళ్ళతోనే బ్రష్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. అలా ఉంటుంది. ఇది బాగుంటుంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది.